పవిత్ర హజ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. హజ్ క్రతువుల జరుగుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 125 మంది మరణించారు. 500 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్లను దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇది రెండో దుర్ఘటన. అంతకుముందు జరిగిన క్రెయిన్ ప్రమాదంలో 120 మంది దుర్మరణ పాలయ్యారు. పవిత్ర హజ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. హజ్ క్రతువులు జరుగుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 125 మంది మరణించారు. 500 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్లను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇది రెండో దుర్ఘటన. అంతకుముందు జరిగిన క్రెయిన్ ప్రమాదంలో 120 మంది దుర్మరణ పాలయ్యారు. పవిత్ర హజ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. హజ్ క్రతువులు జరుగుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 125 మంది మరణించారు. 500 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్లను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇది రెండవ దుర్ఘటన. అంతకుముందు జరిగిన క్రెయిన్ ప్రమాదంలో 120 మంది దుర్మరణం పాలయ్యారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, ప్రస్తుతం హజ్ యాత్రలో పరిస్థితి ఏంటి? స్వాతి, స్టాంపేడ్ జరిగింది ఇక్కడ. ఈ స్టాంపేడ్ చూసుకుంటే వేలాదిగా లక్షలాదిగా హజ్ యాత్రకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మక్కాకు అవుట్ సైడ్ లో ఉన్నటువంటి ప్రాంతమైన టెంట్ సిటీ ఆఫ్ మీనా ప్రాంతంలో మక్కా సందర్శించేందుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వేలాదిగా భక్తులు అక్కడికి ముస్లింలు అక్కడికి చేరుకోవడం కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో దాదాపుగా 125 మంది ఇప్పటిదాకా చనిపోయినట్టుగా వస్తున్నటువంటి వార్తలు, 500 దాకా గాయాలైనట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తొలి వారంలో క్రెయిన్ యాక్సిడెంట్ కారణంగా, క్రెయిన్ పడిపోవడం కారణంగా 120 మంది చనిపోయారు. ప్రస్తుతం కూడా ఈ జరిగిన తొక్కిసలాట కారణంగా 125 మంది చనిపోయినట్టుగా వార్తలు, సమాచారం మనకు అందుతుంది. ప్రస్తుతం అయితే తొక్కిసలాటకు సంబంధించిన సమాచారం పైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర అలర్ట్స్ లేకపోవడం, తొక్కిసలాటకు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చడం లోపం కారణంగా వేలాదిగా లక్షలాదిగా అక్కడికి మక్కాను సందర్శించేందుకు వచ్చిన వారికి సరైనటువంటి సమాచారం ఇవ్వడంలో ఫెయిల్యూర్ కారణంగా ఈ సంఘటన జరిగిందని ప్రస్తుతం అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. దీనిపైన ఇంకా విచారణ జరపాల్సింది. ఈ క్రెయిన్ సంఘటన దానిపైన కూడా ఇంకా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.